హాయ్ అండి. నేను మీ శ్రావంతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రెయినీ సీజన్, వింటర్ సీజన్ వచ్చింది అంటే పద్దాక కోల్డ్ కాఫ్ వస్తుందని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో అయితే మీకోసమే అండి. అవునండి. ఆమ్లాని గనక మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పెరిగి అలాంటి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయండి. అలాంటి టేస్టీ పికిల్‌నైతే నేను మీకు చూపించేస్తానండి. రండి. ఇక్కడ నేనైతే 500 గ్రామ్స్ దాకా ఆమ్లాన్ని తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసుకొని డ్రై చేసుకున్న ఆమ్లానైతే వాడుకోవాలండి. నెక్స్ట్ ఒక పాన్‌లో 1 ½ కప్ దాకా నువ్వుల నూనె గాని, వేరుశనగ నూనె గాని తీసుకొని మనం వాష్ చేసి డ్రై చేసుకున్న ఆమ్లా అన్నిటిని కూడాను ఫ్రై చేసుకోవాలండి. నేనిక్కడైతే వేరుశనగ నూనె అయితే తీసేసుకున్నాను. మనం ఉసిరికాయలను కడిగిన తర్వాత తేమ అనేది కొంచెం కూడా లేకుండా ఆరబెట్టుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడి అనేది నిల్వ అయితే ఉంటుంది. ఇక్కడ ఉసిరికాయలనైతే ఎక్కువ సేపు వేయించాల్సిన అవసరం కూడా లేదండి. కొంచెం సేపు వేయిస్తే సరిపోతుంది. మనకి ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ అయితే వస్తుంది. ఉసిరికాయల మీద ఉన్న తోలు కూడాను ముడత పడినట్టు ఇలా వస్తుంది. లేదు అంటే గనక ఒక ఫోర్క్ అయినా తీసుకొని గుచ్చి చూడండి. వెంటనే దిగితే గనక అది ఫ్రై అయిపోయినట్టు. ఇదిగోండి ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన ఉసిరికాయలన్నిటిని తీసి ఒక బౌల్‌లోకైతే వేసుకోండి. ఇక్కడ మనం గ్లాస్ బౌల్ గానీ, పింగాణీ బౌల్స్ గానీ తీసుకోండి. ఎందుకంటే ఇది వేయించుకున్న ఉసిరికాయల్లోకి ఉప్పు, కారం, పులుపు అంతా కలిపి 3 రోజుల పాటు ఊరనిస్తాం. ఆ టైంలో రస్ట్ అనేది పట్టొచ్చు. అందుకని గ్లాస్ గానీ, పింగాణీ గానీ వాడండి. స్టీల్ గిన్నె గనక ఒకవేళ వాడాల్సి వస్తే మీరు ఉప్పు, కారం అన్నీ కలిపిన తర్వాత ఒక జాడీలోకైతే కంపల్సరీ తీసి పెట్టుకోండి. ఇలా వేగిపోయిన ఉసిరికాయలన్నిటిని తీసి ఒక పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, కొంచెం చిటపటలాడాక 4, 5 ఎండుమిర్చి రెబ్బలు వేయండి. అవి గూడా వేగాలండి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని కడిగి ఆరపెట్టుకోవాలండి. లేదంటే మళ్ళీ పచ్చడి నిల్వ ఉండదు. ఇప్పుడు కరివేపాకుని వేసుకోండి. నేను కరివేపాకు పౌడర్ అయితే వేశాను. ఇప్పుడు 10, 15 వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. దాంట్లోనే కొంచెమంతా పసుపు కూడా వేసి వేయించండి. ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత పక్కన పెట్టేసి చల్లారబెట్టుకోండి. ఇలా ఉసిరికాయల్ని, తాలింపుని రెండిటిని కూడా చల్లారనివ్వాలి. ఇక్కడ ఒక పెద్ద వెల్లుల్లిపాయని తీసుకొని కచ్చా పచ్చాగా రుబ్బి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్‌లో 1 టీ స్పూన్ అంతా మెంతుల్ని వేసి 2, 3 నిమిషాల పాటు వేయించండి. మెంతులు వేగాక 1½ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని దోరగా వేయించండి. ఎక్కువసేపు అవసరం లేదండి. వేడైతే సరిపోతుంది. ఇలా రెండిటిని వేపుకొని చల్లారబెట్టుకొని స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వేయించుకున్న ఉసిరికాయల్లోకి పావు కప్పు వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. అరకప్పు వరకు కారం యాడ్ చేసుకోండి. మనం మెత్తగా పౌడర్ చేసుకున్న మెంతిపిండి, ఆవపిండి కూడాను వేసేసుకోండి. ఇక్కడ నేను పింక్ సాల్ట్‌ని వేసుకుంటున్నాను. అది కూడా పావు కప్పు మొత్తం వేయలేదండి. తాలింపు పెట్టింది కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని అవసరమైతే అప్పుడు వేసుకోవచ్చు. ఎక్కువైతే కష్టం కదండీ! అందుకనే కొంచెం అంతా పక్కకు పెట్టి లాస్ట్‌లో ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఆమ్లాకి డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి ఇప్పుడే ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవడం వల్ల టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న దానిలోకి మనం కచ్చా పచ్చాగా రుబ్బి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండీ! ఆ ముద్దను కూడా వేసుకొని కలిపేసుకోవాలి. నేనిక్కడ 3 నిమ్మకాయల నిమ్మరసాన్నయితే వేసుకుంటున్నాను. చింతపండు గుజ్జుని వేసుకోవాలి అనుకునే వాళ్ళు చింతపండుని ఉడకపెట్టి దానినైతే వేసుకుంటే పచ్చడి నిలవ ఉంటుంది. నిమ్మరసం వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి. కాకపోతే చింతపండు గుజ్జుతో చేసింది ఇంకొన్ని ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉంటుందండి. ఇప్పుడు చల్లారబెట్టుకున్న తాలింపును కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలండి. ఒకసారి టేస్ట్ కూడా చూసుకొని ఉప్పు గాని, పులుపు గాని పడితే ఒకసారి యాడ్ చేసేసుకొని కలిపి పెట్టుకోవాలండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన, హెల్తీ అయిన ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. 3 డేస్ తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. ఆలోపు ఉప్పు, కారం, పులుపు అయితే బాగా పట్టి ఉసిరికాయ టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా నేను చెప్పినట్టుగా విత్ ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్‌తో చేసేయండి ఫ్రెండ్స్. చాలా బాగా అయితే వస్తుంది. చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి.
అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్, సో దట్ అందరికీ ఫార్వర్డ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఆమ్లా రసం అయితే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.